ముత్తైదువ పత్రికలు ఈరోజు ఉదయం ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వ్యవహారం మీద ఏదన్నా మాట్లాడతారేమో రాస్తారేమో అని చూసా. ఎక్కడ ప్రస్తావన లేదు. పైగా చాలా తెలివిగా అప్పట్లో ఎలాగైతే ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి కుమారుడు ఎలా దొరికితే ఎలాగైతే నంగనాచి కబుర్లు చెప్తూ తప్పించుకోవాలని చూసినాయో ఇప్పుడు కూడా అంతే. ఒక ముత్తైదువ పత్రిక రాస్తుంది, చాలా కాలంగా ఇక్కడ డ్రగ్స్ పార్టీలు ఏవేవో జరుగుతున్నాయని పోలీసులకు తెలిసింది. పక్కా సమాచారంతో అదీ కాక వేరే వేరే వ్యక్తులు కూడా ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో కలుస్తున్నారని కూడా తెలిసింది. చూడండి ఆ యాంగిల్ అనమాట, బ్యాక్గ్రౌండ్ బాగా బేసు స్ట్రాంగ్గా చేయటం. తీరా అక్కడికి వెళ్ళేదాకా చేవెళ్ళ, రంగారెడ్డి, మైనాబాద్ పోలీసులకు కూడా తెలీదు. వెళ్ళాక అక్కడ టీడీపీ ఎంపీ ఉన్నారనే విషయం తెలిసిందట. అంటే ఏంది దాని అర్థం? టీడీపీ ఎంపీ ఉన్నాడంటే వెళ్ళేవాళ్ళు కాదా ఇక్కడ పోలీసులు? ఇది దినపత్రిక తాలూకు కథనం అనమాట. దినపత్రిక తాలూకు కథనం. ఇంకో పత్రిక నేనే తప్పు చేయలేదు అని ఆయన గారి వివరణ గురించి ఇచ్చింది. సరే, ఆయన ఏం చెప్పుకుంటాడు? పోలీసులంతా ఖరాఖండిగా ఓపెన్గా ఏ రిపోర్ట్లో ఏముంది అనేది చెప్పిన తర్వాత పోలీసులు చూసుకుంటారు, మనకెందుకు? అయితే దీన్ని ఏ రకంగా ట్విస్ట్ చేస్తారనేది మనం వెరీ ఫస్ట్ అవర్లోనే చెప్పేసాం. కాబట్టి మన కేసుల గురించి అనవసరం. ఈ రాతగాళ్ళ, చేతగాళ్ళ, మాటగాళ్ళ వ్యవహారాలు ఉంటాయే వాటి గురించి మాట్లాడుకుందాం. ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్ కానీ ఆడెవడో చోటా వెధవ ఒకడు ఆ డ్రగ్స్ కేసులో కూడా కాదు, పెళ్ళింగ్ చేస్తున్నాడనో ఏదో దాంట్లో అరెస్ట్ అయ్యాడని, అరెస్ట్ అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగాడని చెప్తూ ఏం చేస్తున్నారు మీరు? సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళని మీరు ఇది చేసేది అది చేసేది అని గొంతు చించుకునే జగనోద్ధరణగాడు మామూలుగా అయితే పెట్టాలి కదా. అసలు జగన్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు కౌన్సిలర్లు కానీ, వీళ్ళందరూ మాజీలు అయినా సరే ఒక్కడు దొరికినా కూడా ఏ రేంజ్లో మోతపు కుట్టించేవాళ్ళు. ఏం సమాజంకి మేము ఇస్తున్నారు? ఇప్పుడు చర్చ పెట్టమే అంటే దీని వెనక కూడా ఎవరు ఉన్నారనుకుంటా అని కీసుకొని తీసుకొని అరుస్తావా? ఎరా, నోరు పెగలదేం? జగనోద్ధరణ నోరు పెగలదే? ఆడి సంగతి అలా ఉంటే ఇంకొకడు ఉన్నాడు, మాడిపోయిన మసాలా పొట్లాలు చుడతా ఉంటాడు. చెప్పిందే చెప్పుకుంటూ ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా కానీ అటగాని తయారయ్యానా ఏంటి, చెప్పిందే చెప్తూ సావ కొడుతున్నానా వీక్షకుల్ని అని. కానీ తర్వాత చూసుకున్న తర్వాత పర్లేదు, మనం ఇంకా మరి ఆ రేంజ్ పైత్యానికైతే చేరలేదు అనుకుంటా. మనవాడు ఏమంటాడంటే అసలు దాని గురించి మర్చిపోండి అంటాడు. ఏదో చూస్తుంటే చేస్తుంటే అనుకుంటే ఏదో పొట్లాలు కలుపుకుంటా తిరుగుతాడు. ఇంకొకడు అన్నాడు మూలుగుతుంటాడు, ముక్కుతుంటాడు. మరి ఇన్ని రోజులు నేను మాట్లాడింది ఏంటి? మరి ఇన్ని రోజులు మనం చేసిందంటే డెఫినెట్గా మరి పలకలు అయ్యయ్యో మనం మాట్లాడాల్సిందే అనుకుంటూ ఇంకా ఎందుకు మాట్లాడాలా? సోమవారం వచ్చిందమ్మా, వచ్చేసి డిబేట్లు పెట్టేద్దాం చక్కగా. డ్రగ్స్ వద్దు బ్రో, ఎవరి చిన్నపిల్లల చేత మీరు క్యాంపెయినింగ్ చేయటమా? మనం మాత్రం హ్యాపీగా బర్త్డేలు చేసేసుకుంటామా? ఏమే ఇప్పుడు మనం బాధితులమే కదా. ఇప్పుడు కూడా ఏమైంది? తెలియకుండా అలవాటు పడ్డాను అని ఎవరో ఒకరు చెప్తారు. ఇప్పుడు ఈ కేసును వదిలిపెట్టండి. ఎంత పెద్ద వాళ్ళకైనా సరే కేసీఆర్ గారు ఒక ఆదర్శ రూపం చూపించారు కదా. మేము సినిమా వాళ్ళందరినీ బాధితులుగానే చూస్తాము అని. వీళ్ళందరూ బాధితులట. మరి నిందితులు ఎవరు? అమ్మేవాడా? అంటే ఇక ఎవడైనా అమ్మేవాడే, మాదక ద్రవ్యాలు అమ్మేవాడే దోషి అయితే మరి ఆ చట్టం ఎందుకు మార్చారు మొన్న మధ్య? నార్కోటిక్స్ యాక్ట్, మనం ఈగలు, డ్రాగను ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటూ పెద్ద విభాగాలను ఎందుకు ఏర్పాటు చేసాం? ముందు 4 పట్టుకొని లోపల పడేస్తే రే బాబు పొరపాటున దొరికామంటే ఇలాంటి శిక్షలు ఉంటాయి కాబట్టి మనం వాడొద్దురా అనే ఒక భయం ఉంటుందని కదా. ఇప్పుడు సిగరెట్ల మీద ధూమపానం హానికరం అని ఎందుకు రాస్తాం? కనీసం ఎవడన్నా రే ఇది మంచిది అంటారా అంటే కాదురా, కావాలంటే చూడు దీని మీదే ఉంది కదా అని అన్నా చెప్పుకోవడానికి. అది కూడా తీసేసి అందరు తాగుతున్నారు కాబట్టి ఆ స్టాట్యుటరీ వార్నింగ్ కూడా తీసేద్దామా? వ్యక్తిగతంగా అలవాట్లు సమాజానికి హాని చేస్తాయి, ఖచ్చితంగా చేస్తాయి. సిగరెట్ అనేది నీ పొగ, నీ కాలుష్యం, పక్కనోడి మీద కూడా సాగు కొడుతున్నారు మీరు. పార్కుల్లోకి వచ్చి కూర్చొని తాగడం ఇవన్నీ చేశారు కదా. అంతవరకు అయిపోయింది. అది మందు నువ్వు తాగు, నీ శరీరం చెడిపోద్ది, నీ కుటుంబం చెడిపోద్ది. కానీ ఆ మత్తులో నువ్వు చేసే నేరాలకి సమాజమే బాధ్యత వహించాలా? నువ్వు చేసిన ఏదో పనులకి పైగా ప్రభుత్వాలే అమ్మటం ఒకటి. వారుణ్ వాహిని అని అంతకుముందు పెట్టారు.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అమ్మాడు. అదేంటంటే నేను షాక్ కొట్టేటట్టు రేట్లు పెడతాను, అందుకని నన్ను మీరెవరూ అడగొద్దు అంటాడు. మరి వీళ్ళేంది, ఇది నాణ్యమైన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, నాణ్యమైన మద్యం మేము ఇస్తున్నాము, మీ ఆరోగ్యాలు చెడిపోవు. ఎవడు చెప్పాడు? నాణ్యమైన మంది ఏంది, మామూలు చీపున అందేంది, మందు మందే, లివర్లు ఏమన్నా చెడగొట్టుద్ది. అవన్నీ వదిలేసి ఇంక మనం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్ మాకు మత్తు ఆనట్లేదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వాళ్ళని మనం ఎందుకని సెలబ్రిటీలని, పొలిటీషియన్ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే, మీరే ప్రచారాలు చేస్తూ వద్దు వద్దని మీరే ఇలాంటి వాటిల్లో దొరికితే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు, మిమ్మల్ని చూసే కదా నేర్చుకునేది అనే కదా. ఇప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పలానా ఆరోపణలు వచ్చిన వాళ్ళు కనబడితే ఏమని అంటారు? అవి వదిలేద్దాం, అస్సలు దొంగలు ఎవరయ్యా అంటే ఇదిగో ఈ 35 పత్రికలు భలే రాస్తాయి అన్నమాట. ఫలానా పార్టీ వాడే దీన్ని ఏది మొక్కకి పాదు దవ్వి మొక్కేసి దానికి నీళ్లు పోసి పెంచి ప్రతి రాష్ట్రంలో ఇంకా దేశాలు కూడా దాటేసి ఇళ్ళే అమ్ముతున్నారు అంటాం. మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది? దీని వెనక కుట్ర అంతే. ఎవడన్నా దొరికితే వాడి వెనక కుట్ర. ఇట్టెవడన్నా ఏ పార్టీ వాళ్ళన్నా వాదిచ్చారు? అసలు ఈ 35 పత్రికలే ముందు బయలుదేరిపోతాయి. అసలు ఏం జరిగిందంటే, అదేమన్నా జరిగిందా, ఇదేమన్నా జరిగిందా నీకు చెప్పాడా? పోలీసులను నమ్ము. పోలీసులు వాళ్ళని వదిలేశారనుకోండి. ఎందుకు వదిలేశారు? స్టేషన్ బెయిల్ ఇచ్చేశారన్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత అది వాళ్ళ విచక్షణ. ఎవడన్నా దాని మీద కోర్టుకి వెళ్తే కోర్టు చూసుకుంటుంది. అవునా, నువ్వు ఎట్ట ఇచ్చావయ్యానో లేదు, కరెక్ట్ ఇచ్చాడను. అంతవరకు ఆ కేసు పూర్వాపరాలో